ఇదివరకు జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చాడు అనుకోండి, శ్రీలంక అయిపోతుంది, వెనిజులా అయిపోతుంది. అదే చంద్రబాబు గారు ఏదన్నా ఉచిత పథకం పెట్టారనుకోండి, రాష్ట్రం సింగపూర్ అవుతుంది, అద్భుతమైన అభివృద్ధి చెందుతుంది. ఇదివరకు ప్రతి మహిళకి ఏడాదికి 18,000 రూపాయలు చొప్పున, అదే ఈబీసీ కాపు నేస్తం ఇట్లాంటి వాళ్ళకి 15,000 రూపాయలు చొప్పున డబ్బులు ఇచ్చుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. దాంతో రాష్ట్ర నాశనం అయిపోతుంది, రాష్ట్రాన్ని అమ్మేస్తున్నారు అంటూ ప్రచారం చేశారు. అదే ఇప్పుడు వచ్చేటప్పటికి ప్రజలకు ఎంత ప్రయోజనం అవుతుంది, మహిళలకు ఆర్థిక భరోసా అట. ఏంటది? ఉచిత బస్సు పథకం ద్వారా ప్రతి మహిళ 4,000 రూపాయలు ఆదా మిగిలిపోతుందట వాళ్ళకి. ఏది ఇతర ప్రదేశాలకు వెళ్ళడానికి కానీ ఇవన్నీ. అట్లాగే పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోవచ్చు, డబ్బులు లేకుండా వెళ్ళిపోవచ్చు. అట్లాగే పక్క ఊళ్ళకి వెళ్ళాల్సిన వెళ్ళిపోవచ్చు. టోటల్గా నెలకి 4,000 రూపాయలు ప్రతి మహిళకి ఖర్చు అవుతుందట ఛార్జీల రూపంలో. ఆ ఛార్జీలు మిగిలిపోతున్నాయి. ఇది తాజాగా తీసుకొచ్చినట్టు వార్త. మంచిదే. కాకపోతే బాబు గారు చేస్తే 4,000 మిగిలితే అంతకుముందు నెలకు వచ్చినా కూడా డబ్బులు లేదు అంటే ఇప్పుడు ఇక దాన్ని ఏమంటారు, మహిళలకు ఇస్తాన 1,500 అక్కర్లేదు, ఇంట్లో 3 మహిళలకు వచ్చే డబ్బులు ఇక్కడే వచ్చేసినట్టు కదా ఒక్క ఆర్టీసీ బస్సు వల్లనే. కాబట్టి ఇది కొత్త కాన్సెప్ట్ అన్నమాట.